గైస్ వెల్కమ్ బ్యాక్ టు నిక్ సర్వీస్ క్రియేషన్. నేను ఇవాళ చికెన్ గీ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అనమాట. దానికోసం నేను బోన్ చికెనే తీసుకున్నాను 1 kg. ఇప్పుడు ఇందులో అది సాల్ట్ కొంచెం వెనిగర్ వేసుకొని నీట్గా కడిగేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 స్పూను పసుపు, ఒక 1/2 స్పూను సాల్ట్, తర్వాత టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ కారం, ఒక మీడియం సైజ్ నిమ్మకాయ ఒకటి, ఒక గట్టి పెరుగు ఒక 2 స్పూన్స్, ఫుల్ స్పూన్స్తో 2 స్పూన్స్ గట్టి పెరుగు వేసుకోవాలన్నమాట. ఇట్లా అన్నిటినీ కూడా చికెన్ పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇలా మసాలా పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు మనం మసాలా చేసుకున్నాము. దానికోసం ఒక కడాయి పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకుందాం. ఇందులో ఒక 6 లవంగాయలు, 2 అనాస్ పూలు, స్టార్ ఫ్లవర్స్ 2, బిర్యానీ ఆకులు, 2 అంగుళాల దాల్చిన చెక్క ముక్కలు 2, 4 యాలక్కాయలు, ఒక 5 ఎండుమిరపకాయలు, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను సోంపు. వీటినన్నిటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక స్టోన్ ఫ్లవర్ రాతి పువ్వు కూడా ఇందులో వేసుకోవాలి. ఇట్లన్నిటినీ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం. ఈ ఫ్రైకి ఇదే అనమాట మసాలా పొడి. ఇది వేస్తేనే గీ రోస్ట్, చికెన్ గీ రోస్ట్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. కంపల్సరీ ఇదే మసాలా పౌడర్ వేసుకోవాలి. నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ చల్లారిన ఉన్నాయి కదా, ఈ మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇందులో మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 3 అయితే నేను తీసుకున్నాను అనమాట. ఇవి కూడా వేసుకొని ఇది ఫైన్ పేస్ట్ గ్రైండ్ చేసుకోవాలన్నమాట, పేస్ట్ లాగా. ఈ విధంగా అయితే మొత్తం కూడా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకుందాం. గ్యాస్ వెలిగించుకొని ఫస్ట్ ఒక 2 స్పూన్స్ అయితే గీ వేసుకోవాలన్నమాట. ఫుల్ స్పూన్తో 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇది ఆయిల్ అన్నది యూస్ చేయకూడదు, ఎందుకంటే చికెన్ గీ రోస్ట్ అన్నాం కాబట్టి మొత్తం కూడా గీతోనే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 1 అవర్ కూడా అయిపోయింది. చికెన్ కూడా తీసేసుకున్నాను నేను. తీసుకొని గీ కాగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ పీసెస్ మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇది వాటర్ అంతా ఇంకిపోయి మొత్తం ముక్క అంతా కూడా ఆయిల్ వదిలేంత వరకు కూడా ఈ విధంగా దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి చికెన్ ఉడికి వాటర్ ఏ విధంగా వస్తున్నాయో, ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు కూడా దీన్ని ఎగరనివ్వాలన్నమాట. లోపు చికెన్ కూడా ఈ మసాలా వాటర్తో కుక్ అయిపోతుంది. చూడండి ఈ విధంగా మొత్తం వాటర్ అన్నవి మొత్తం కూడా డ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఒక 2 రెబ్బల కరివేపాకు, మనం ఇందులో తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని ఇది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. దీన్ని బాగా కలుపుకోవాలి.
ఇదంతా బాగా ఫ్రై అయ్యే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట గీ రోస్ట్ బిర్యానీ. ఇది మనకి రైస్కి చపాతీకి కూడా బాగా సెట్ అవుతుంది ఈ కర్రీ ఇలా చేసుకుంటే కనుక. అంటే చపాతీలోకి రైస్లోకి కంపల్సరీ గ్రేవీ కావాలి కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి మనం. సరే మూత తీసుకొని చూసుకుందాం. చూడండి గ్రేవీ అంతా కూడా మొత్తం డ్రై అయిపోయింది. ఇప్పుడు చిన్న కట్ట కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకొని దీన్ని అన్నింటినీ కూడా కట్ చేసుకోవాలి. రెస్టారెంట్లో ఏంటంటే కలర్స్ కోసం అని చెప్పి ఫుడ్ కలర్స్ యూస్ చేస్తారు. నేను ఎలాంటి ఫుడ్ కలర్ యూస్ చేయడం వల్ల ఈ కలర్లో ఉందన్నమాట. న్యాచురల్గా గీ రోస్ట్ చికెన్ ఫ్రై అంటే ఈ విధంగానే ఉంటుంది. ఫైనల్గా అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం ఒక స్పూను గీ యాడ్ చేసుకున్నాను ఇందులో. ఫైనల్గా ఒక ఫుల్ స్పూన్ దీని అంతా కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes ఉంచుకొని ఆఫ్ చేసేసుకుంటే చికెన్ గీ రోస్ట్ ఫ్రై రెడీ అయిపోతుంది. చూసుకుందాం 5 minutes తర్వాత. సో ఎమ్మీగా చికెన్ గీ రోస్ట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తాను మీకు. సో ఎమ్మీ డిష్ మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.